ఏపీలో సాధారణ ఎన్నికల వేడి మొదలైంది. సంక్రాంతి తర్వాత ఎవరికి వారు రాజకీయ రణక్షేత్రంలో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ మీడియా సంస్థ ఏపీలో ప్రజల నాడి తెలుసుకునేందుకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మూడ్ ప్రతిబింబించేలా సర్వేలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో సెగలు రేపుతున్న సీటు దెందులూరుపై ఫోకస్ పెట్టింది. దెందులూరు అనగానే మనకు టీడీపీ మాసీ విప్ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ గుర్తుకొస్తారు. దెందులూరును తన కంచుకోటగా మార్చుకున్న చింతమనేని 10 ఏళ్ల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయంగా దూకుడుగా ఉంటారని పేరున్న చింతమనేని ప్రజల మనిషిగా, మాస్ లీడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన కొటారు అబ్బయ్య చౌదరిపై ఓటమి చెందారు. అబ్బయ్య చౌదరి చింతమనేనిని ఓడించి రాజకీయంగా సంచలనమే సృష్టించారు. మరోసారి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి ఈ ఇద్దరే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. ఈసారి దెందులూరు ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మండలాల వారీగా ఏం జరగబోతుంది అన్నది సర్వేలో తెలుసుకుందాం. దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో కొన్ని గ్రామాలున్నాయి. ఈసారి మొత్తం 1800 శాంపిల్స్తో భారతీయ మీడియా సర్వే నిర్వహించగా దెందులూరులో ప్రభాకర్ మూడోసారి విజయం సాధించడం నల్లేరు మీద నడకినని క్లియర్గా తెలిసిపోయింది. మరీ ముఖ్యంగా ఇటు ప్రభాకర్కు అటు అబ్బయ్య చౌదరికి సొంత మండలమైన పెదవేగిలో ఈసారి టీడీపీకి భారీ మెజార్టీ రానుంది. ఈ మండలం ఇద్దరు నేతలకు సొంత మండలం. పెదవేగి మండలంలోని ముందూరు, వేగివాడ, కన్నాపురం, రామసింగవరం, దుగ్గిరాల, పెదకడిమి, పినకడిమి, కూచింపూడి, న్యాంపల్లి లాంటి కీలక గ్రామాల్లో ఈసారి టీడీపీకి బంపర్ మెజార్టీ రానుంది. ఒక పెదవేగి మండలం నుంచే ప్రభాకర్కు కనిష్టంగా 6 నుంచి 8 వేలు, గరిష్టంగా ఎంతైనా మెజార్టీ పక్కాగా రానుందని సర్వే స్పష్టం చేసింది. ఇక నియోజకవర్గ కేంద్రమైన దెందులూరు మండలంలో దెందులూరు, గంగన్నగూడెం, జోగన్నపాలెం, గోపన్నపాలెం, పెరుగుగూడెం, చల్లా చింతలపూడి, మెదినరావుపాలెం, సీతంపేటతో పాటు కాలవగట్టు అవతల, కోవలి, పోదునూరులో వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసి ఈసారి టీడీపీపై గ్రామాల్లో తిరుగులేని మెజార్టీ సాధించనుంది. దెందులూరు మండలంలో ఈసారి 5000 మెజార్టీ పైనే ప్రభాకర్కు రానుంది. ఇక పెద్దపాడు మండలంలో టఫ్ ఫైట్ ఉన్నట్లు పైకి కనిపించినా అక్కడ కూడా టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది. ఏపూరు, ముప్పూరు, అప్పనవీడు, కలపర్రు, వట్లూరు, సత్తెవోలు, వసంతవాడ, పునుకోలు, కొక్కిరపాడు, పెదపాడుతో పాటు పలు పల్లెటూరులో టీడీపీకే మెజార్టీ రానుంది. ఈ మండలం మొత్తం మీద 3000 పై చిలుకు మెజార్టీ వచ్చే ఛాన్సులున్నాయి. ఎన్నికల వేళ టీడీపీ వేవ్ మరింత పెరిగితే ఈ 3 మండలాల్లోనూ మెజార్టీ మరింత పెరగనుంది. ఏలూరు రూరల్ మండలాల్లోని లంక గ్రామాలతో పాటు కొల్లేరు గ్రామాల్లో హోరాహోరీ పోరున ఈసారి టీడీపీకి ఓట్లు వేసి గెలిపించేందుకు అక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రభాకర్ ఉన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదు. అబ్బయ్య చౌదరి సైలెంట్ రాజకీయం చేస్తున్న అభివృద్ధిలో ప్రభాకర్తో పోల్చి చూస్తే ఏమాత్రం సరితూగే వ్యక్తి కాదు. కనీసం చిన్న చిన్న పనులు కూడా కాని పరిస్థితి. ఇటు ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పుడూ ప్రజల మధ్య నియోజకవర్గానికి దగ్గరగానే ఉన్నారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా సొంత డబ్బులతో పనులు చేయించిన పరిస్థితి. 2014 నుంచి 2019 మధ్య దెందులూరు నియోజకవర్గం ఏర్పడ్డాక చరిత్రలోనే ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రభాకర్ గ్రామ గ్రామాన, వాడ వాడల కళ్ళు చెదిరే అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ప్రభాకర్ అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే ఒక రైతు నష్టపోతున్నాడని 1,50,000 పెట్టి చెరువు తుమ్ము వేయించాడు. ఇలాంటి సంఘటనలు అక్కడ కోకొలలు. కాకపోతే ఇప్పటికీ కొన్నిసార్లు సొంత పార్టీ నేతలపై దూకుడుగా మాట్లాడుతున్నారన్న అపవాదు ఒక్కటే ఆయనకు చిన్న మైనస్. ఓవరాల్గా చూస్తే దెందులూరులో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ప్రభాకర్కు కనిష్టంగా 15,000 మెజార్టీ కనిపిస్తుంది. ఎన్నికలకు మరో 3 నెలల టైం ఉన్న నేపథ్యంలో వేవ్ పెరిగితే ఇది 22 నుంచి 25,000కు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా ఈసారి దెందులూరులో ప్రభాకర్ విజయాన్ని ఎవరు ఆపే పరిస్థితి అయితే లేదు. దెందులూరు ఓటర్లు ప్రభాకర్ని గెలిపించేందుకు డిసైడ్ అయిపోయి ఉన్నారు.